ప్రకృతి సమస్త ప్రాణికోటికి ఆధారం. ఆదిమ కాలం నుండి నేటి వరకు మన అభ్యున్నతికి కారణం. అలాంటి ప్రకృతి నేడు నిలువెల్లా మనుషులు చేస్తున్న గాయాలతో క్షోభిస్తోంది. మనం చేస్తున్న వికృతుల వల్ల తన ప్రకోపంతో అనేక విపత్తులు, అంతుచిక్కని రోగాలతో మనకు అనేక పాఠాలు నేర్పుతూనే ఉంది. అయినా తీరు మారకపోతే, మూర్ఖంగా ప్రవర్తిస్తే శిక్షించడానికి కూడా వెనుకాడు. ఏం బాబాయ్, బాగున్నావా? ఏదో ఉన్నానులే కానీ ఏం కావాలి? ఏం కావాలంటే ఒక్కొక్క రకం కూరగాయలు పావు కేజీ చొప్పునిచ్చేయి. ఇంతకీ సంచి తెచ్చుకున్నావా? సంచా ఏంటి బాబాయ్, మనకు అలవాటు లేని పనులు చెప్తావు? ఒరే బాబు, కవర్లు వాడుతుంటే పట్టుకుంటున్నారా, అందుకే మానేశాం. అలాగా? మరి నీ సీటు కిందున్న కవర్ల సంగతి ఏంటో తెలిసిపోయింది ఏంటి? మాకు తెలియదు. మరి అందరూ చేసే పనులు అవి కాదేంటి? ఏం చేస్తావురా బాబు, మా బాధలు మావి. సంచులా తెచ్చుకోరు, కవర్లు ఇవ్వకపోతే కొనుక్కోవడానికి రారు. అయినా కవర్ల తయారీ ఆపాలి కానీ వాడద్దంటే ఎలా? వాళ్ళకేముంది, ఎన్నైనా చెప్తారు కానీ నువ్వు మాత్రం ఒక్కో రకం కూరగాయలు ఒక్కో కవర్లో వేసి ఇవన్నీ కలిపి ఒక పెద్ద కవర్లో. ఒక్క కవర్ అంటే తెగిపోతుందేమో బాబాయ్, 3 కవర్లు వేసి ఇచ్చాయి. అన్ని కవర్లు ఎందుకురా, ఇవన్నీ కలిపి ఒక కవర్లో వేస్తాలే. అన్ని కలిపేసేస్తే కూరగాయలు సపరేట్ చేయడం ఇబ్బంది బాబాయ్. ఈ చెత్త కొంచెం ఆ డస్ట్బిన్లో వేసేయండి. దీనికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలండి, మీ సెలబ్రిటీతో చేత ఎంతున్నారు. ఏం చేస్తున్నారు అబ్బుతల్లే? నాన్న, మా స్కూల్లో ప్లాస్టిక్ అవేర్నెస్ మీద కాంపిటీషన్ ఉందంట. ఎవరైతే వాడి పాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో మంచి ఐటమ్ చేస్తారో వాళ్ళకి పెద్ద ప్రైజ్ ఇస్తారంట. ఏంటి, ఈ పిచ్చి పనులు కూడా ప్రైజ్ చేసిస్తున్నారా? ఈ ప్లాస్టిక్ అంత మంచిది కాదంట, దీన్ని అరికట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఏయ్, నువ్వు చదవడం మానేసి సోదేంటి? ఇవన్నీ అనవసరం. నాకు నువ్వు బాగా చదువుకుని పెద్ద కలెక్టర్ అవ్వాలంతే. కలెక్టర్ అంటేనే సమాజం పట్ల బాధ్యతే కదా నాన్న. అది నాకు లేకపోతే నేను కలెక్టర్ ఎలా అవుతాను? టైం 2 అయింది, బుజ్జితల్లి ఇంకా పడుకోలేదు. ఆ చెత్త ప్రాజెక్ట్ అంతా అవసరమా? నా కూతురుతోటి ఇవన్నీ చేస్తున్న స్కూల్ వాళ్ళు అలాలే. ఆరాధ్య, ఆరాధ్య, ఇదిగో హాట్ వాటర్. చెయ్యి వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది. నైటంతా నిద్ర మానేసి ఆ పిచ్చి పని చేస్తూ కూర్చుంది. జ్వరం రాకపోతే ఏమవుద్ది? లేదండి, ఈ మధ్య ఆరాధ్యకి ఎందుకు అస్తమానం జ్వరం వస్తుంది. ఒకసారి హాస్పిటల్కి చూపిద్దామండి. ఏం కాదులే అమ్మా, దీనికి ఎందుకు హాస్పిటల్? నువ్వేం కంగారు పడకు, నాకు స్కూల్ టైం అయింది, నేను వెళ్తున్నా, బాయ్. Dear students,
ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది. స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు, నేల. మరి మనం తిరిగి ఆమెకి ఏమి ఇస్తున్నాం? కలుషితమైనటువంటి నీరు, విషవాయువులతో కూడినటువంటి గాలి, ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడినటువంటి నేలగా చేస్తున్నాం. మీకు తెలుసా, ఈ ఒక్క ప్లాస్టిక్ కవర్ నేలలో కలవాలంటే సుమారు 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంకా బాధాకరమైన విషయం చెప్పమంటారా? వీటిలో సగం కాలుష్యం కేవలం మన బద్ధకం, నిర్లక్ష్యం వల్లే వస్తుంది. డియర్ స్టూడెంట్స్, సాకులు చెప్పుకుంటూ మనకెందుకు లేని వదిలేద్దామా? మనం చేయగలిగినంత మనం చేద్దామా? వాటర్ బాటిల్ కూడా ఫ్యాక్టరీకి పంపించి రీసైకిల్ చేద్దాం. సపరేట్ చేయండి. దేనికది? చదువు చెప్పండి రాని పిల్లల్ని స్కూల్ పంపిస్తుంటే నువ్వు పిల్లలతో చేసే పని ఇదా? వాళ్ళు చదువుకుంటున్నారు సార్, పాఠాలతో పాటు జీవితపు విలువలు కూడా. నా కూతురు కలెక్టర్ కావాలన్నదే నా కల. అది నీ పనికి మాలిన మాటలన్నీ విని పుస్తకాలు తీయడం తగ్గించి ఈ చెత్త పనులన్నీ చేస్తుంది. పొరపాటు పడుతున్నారు సార్. ఇవి నేర్పడం వల్ల పిల్లల్లో చదువు సంస్కారం పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. మా పిల్లలకు కూడా ఇవే నేర్పించాను, వాళ్ళేం పాడైపోలేదే. అయినా కలెక్టర్ అనేది కుర్చీ కాదు సార్, బాధ్యత. ఆ బాధ్యతతో మీ కూతురు పెరుగుతున్నందుకు గర్వపడండి సార్. గర్వపడాలా తొక్క? శ్రీనివాస్ గారు, పాపకి ఇంజరీస్ బాగా తగిలాయి, కానీ బిగ్ ఇష్యూ అది కాదు. పాపకి బ్లడ్ క్యాన్సర్. క్యాన్సరా? ఇది ప్లాస్టిక్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిన వారికి వస్తుంది. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావడం డాక్టర్? ఎందుకు రాదు? మనం లేచిన దగ్గర నుండి మనం వాడేదంతా ప్లాస్టికే కదా. కొన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్లో వేడి పదార్థాలు ఉంచడం వల్ల బిస్ఫినాల్ ఏ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఫుడ్ ద్వారా మన బాడీలోకి వెళ్ళి సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. డోంట్ వర్రీ, దీన్ని మనం ఎర్లీ స్టేజ్లోనే గుర్తించాం కాబట్టి ఇబ్బంది లేకపోవచ్చు. వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. కంగారు పడకండి. ఆరాధ్య, డాక్టర్ గారు ఏమన్నారు నాన్న? నాన్న, రేపే మా స్కూల్లో కాంపిటీషన్. నాకు కూడా వెళ్ళాలని ఉంది నాన్న.
అమ్మా, నేను చేసిన తప్పు వల్ల నా కూతురికి శిక్ష పడింది. నా కూతుర్ని ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించు తల్లి. హలో, ఏమండి, పాపను చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది. త్వరగా రండి. ఇదేమన్యాయమరా తల్లి? నా కళ్ళు తెరిపించి నువ్వు కళ్ళు మూసుకున్నావేంట్రా? రే, ఒక్కసారి లేచి కళ్ళు తెరిచి చూడరా. మీ నాన్న నీకోసం ఏం తెచ్చాడో తెలుసా? వాడేసిన కవర్లని ఇలా బాటిల్లో నింపేసి రీసైకిల్కి పంపించచ్చు నాన్న. ఐక్యతా ఫౌండేషన్ వారి డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాస్టిక్ అవేర్నెస్ కాంపిటీషన్ విన్నర్ ఆరాధ్య. నన్ను క్షమించి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. నేను మారిపోయాను తల్లి. మారిపోయాను తల్లి, మారిపోయాను. నిజంగానే మారావా నాన్న? నిజంగా మారావా నాన్న? నిజంగా 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 మారాను తల్లి. నా మీద ఒట్టు. ఇదిగోరా నీకొచ్చిన ప్రైజు. నాకు నిజమైన ప్రైజ్ నువ్వు మారడమే నాన్న. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ గాడ్, గండం గడిచింది. ఇంకేం పర్వాలేదు. పాప నెమ్మదిగా కోలుకుంటుందమ్మా. హ్యాపీగా ఉండండి. ఇది నీకోసమే నాన్న. కాదమ్మా, మన కోసం.